కూటమి ప్రభుత్వంలో మహిళలకు భద్రత కరువైంది అని వైసీపీ మహిళా నాయకులు కర్నూలులో అన్నారు. కర్నూలులోని వైఎస్ఆర్ కూడలి వద్ద వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం జోనల్ అధ్యక్షురాలు గాజుల శ్వేతారెడ్డి ఆధ్వర్యంలో మహిళలు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి విడుదల రజనీపై సీఐ సుబ్బారాయుడు దురుసుగా వ్యవహరించారు అని శ్వేతారెడ్డి పేర్కొన్నారు. సీఐపై వెంటనే చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. ఇక వైసీపీ ప్రభుత్వంలో మహిళలు అదృశ్యమయ్యారు అని చెప్పిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు. మహిళలను అగౌరవపరిచేలా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోము అని మహిళా నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గాజుల శ్వేతారెడ్డి, శశికళ, కళ్ళె నాగవేణిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆకృత్యాలు, మహిళల పైన మానభంగాలు, వాళ్ళని ఎంత చిన్న చూపు చూస్తున్నారంటే మహిళ అనే కనీస గౌరవం కూడా లేకుండా మహిళను ప్రతి చోట ఏదో రకంగా వేధిస్తూనే ఉన్నారు. అది కేసుల రూపంలో అయితే ఏమి, అలాగే వాళ్ళను మానభంగాలు అయితే ఏమి, వాళ్ళ మీద ఇష్టానుసారం మాట్లాడడం అయితే ఏమి, ప్రతి ఒక్కటి మహిళను అగౌరవపరుచుతుంది ఈ కూటమి ప్రభుత్వం. వీళ్ళు ఏం చేశారంటే, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము మహిళల కోసం అది చేస్తాం, ఇది చేస్తాం, మహిళా సంక్షేమం కోసం పాటుపడతాము, మహిళలకి రక్షణ కల్పిస్తామని చెప్పి అన్ని దొంగ మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మహిళ అంటే గౌరవం లేదు వాళ్ళకి. ఇంతకు ముందు చెప్పారు 33,000 మంది మహిళలను వైసీపీ నాయకులు వాళ్ళందరూ తీసుకొని పోయి కిడ్నాప్ చేశారని చెప్పి వాళ్ళందరినీ రక్షించాలని చెప్పి గగ్గోలు పెట్టారు మన సనాతనవాది పవన్ కళ్యాణ్ గారు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఇంతమంది మహిళలు, ఇంతమంది ఉసురు కొట్టుకుంటుంది వాళ్ళ కూటమి ప్రభుత్వానికి. ప్రతిరోజు ప్రతి న్యూస్ లో ఎక్కడ చూసినా మనం మహిళల పైన అరాజకం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర మహిళలందరూ సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చింది. కేవలం ఇది డైవర్ట్ పాలసీ మాత్రమే. అంబేద్కర్ రాజ్యాంగం పొలిటికల్ ఇక్కడ లేదు.